నమస్తే. హైదరాబాద్ పూర్తిగా ఎంఐఎం అధీనంలో ఉంది అననే చర్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే పూర్తిగా ఎంఐఎం కంట్రోల్‌లోకి ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని కట్టబెట్టారు అనే అభిప్రాయమే ధృవీకరించబడుతోంది. ఎందుకు అనంటే నిన్నగాక మొన్న గోరక్షకుడైనటువంటి సోనూ సింగ్, అతన్ని ప్రశాంత్ అని పిలుస్తారు. అండ్ సోనూ సింగ్ అనే వ్యక్తి అక్రమంగా గోవుల్ని తరలిస్తున్నటువంటి ముఠాలని ఆపే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు గోరక్షకుడిగా. అటువంటి వ్యక్తి పైన తుపాకీతో కాల్పులు జరిపాడు ఇబ్రహీం అనే ఒక గోవులను స్మగుల్ చేసేటువంటి వ్యక్తి. గో స్మగ్లర్ అనే కంటే కూడా అతని ఎంఐఎం అస్దుద్దీన్ ఓవైసీ అనుచరుడు అని చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. సో ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపే స్థితికి ఈరోజు హైదరాబాద్ లో పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా దారుణంగా ఉంది. ఇప్పటివరకు గో రక్షకుల పైన దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. గోవుల్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళపైన పీడీ యాక్ట్లు లేకపోతే రౌడీ షీట్లు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు కనబడ్డాయి. వాళ్ళపైన దాడులు రివర్స్ దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కాల్పులు జరిపే స్థాయికి వచ్చిందనంటే, గన్ ఫైరింగ్ వరకు వెళ్ళిందనంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సోనూ సింగ్ పైన ఇబ్రహీం కాల్పులు జరపడంతో అతన్ని యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళినటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కావచ్చు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కావచ్చు, అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీళ్ళందరూ వెళ్ళారు. అండ్ మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ దీని గురించి ఆల్రెడీ ఒక ప్రకటన కూడా జారీ చేశారు. అసలు ఏం జరుగుతోంది అనే ఒక ప్రశ్న ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న ఈ సందర్భంలోనే ఈ ఘటన జరగడం చాలా దారుణంగా కనిపిస్తోంది. అండ్ ఆ తరువాత ఈ అంశం మీదనే డీజీపీకి వినతి పత్రం ఇవ్వడానికి లేదా డీజీపీకి కంప్లైంట్ చేయడానికి, ఇప్పుడున్న పరిస్థితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు అండ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి డీజీపీ కార్యాలయానికి వెళితే అక్కడ డీజీపీ కార్యాలయానికి వెళ్లే క్రమంలోనే ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. రామచంద్రరావు గారిని అరెస్ట్ చేశారు. అండ్ నిజానికి రామచంద్రరావు గారు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్. ఆయన హైకోర్టులో అండ్ సుప్రీంకోర్టులో ప్రముఖమైనటువంటి న్యాయవాది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తిని డీజీపీ కార్యాలయానికి శాంతిపూర్వకంగా వస్తూ ఉంటే అరెస్ట్ ఎలా చేస్తారు అనేదే అసలు ప్రశ్న. సో నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్నటువంటి విషయాలను కొన్ని మీకు ముందుంచే ప్రయత్నం చేస్తాను. మొన్న ఈ సోనూ సింగ్ అనే వ్యక్తిని ఇబ్రహీం అనేటువంటి ఒక స్మగ్లర్, కౌ స్మగ్లర్, ఆవుల్ని అక్రమంగా తరలించేటువంటి ఒక స్మగ్లర్ వాళ్ళ టీం వాళ్ళు మీకు కొంత ఇన్ఫర్మేషన్ చేరవేస్తాను అని చెప్పి పర్టికులర్లీ పోచారం ఐటీ కారిడార్, ఘట్కేసర్ దగ్గర ఉన్నటువంటి ఐటీ కారిడార్ దగ్గరికి రమ్మని పిలిచాడు. వెళ్ళిన ఈ సోనూ సింగ్ పైన కాల్పులకు తెగబడ్డాడు ఆ ఇబ్రహీం. ఎందుకు అనంటే గతంలో అనేక సార్లు ఈ సోనూ సింగ్ కావచ్చు, సోనూ సింగ్ తో పాటు ఉన్నటువంటి అక్కడ గోరక్షకులు, గోరక్ష చేస్తున్నటువంటి అనేక మంది ఈ పర్టికులర్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆవుల వ్యాన్లని ఆపివేయడం జరిగింది. వాటిని పోలీసులకు అప్పగించడం జరిగింది. తద్వారా ఇబ్రహీంకి నష్టం కలుగుతుందని, సో ఏకంగా గోరక్షకుల్ని ఎలిమినేట్ చేయాలనే స్థితికి ఎంఐఎం వెళ్ళింది అని మనం ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకు ఎంఐఎం అంటున్నారంటే ఈ పర్టికులర్ ఇబ్రహీం అనే వ్యక్తి ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్యకర్త. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మొన్నటికి మొన్న ఎంఐఎంకి సంబంధించి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి రహమద్ బేగ్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేయడానికి అసలు కారణమే ఈ గోరక్షకులని అట్ ద సేమ్ టైం లవ్ జిహాద్ చేస్తున్నటువంటి వాళ్ళని ప్రేరేపిస్తూ, అటు గో స్మగ్లర్లని ప్రేరేపిస్తూ ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి అక్రమ గో వధశాలని సజావుగా నిర్వహించే బాధ్యతల్లో ఉన్నటువంటి చాలా కాలంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తిగా రహమద్ బేగ్కి పేరుంది. అందుకే అతనికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారనే ఒక ఆరోపణ కూడా ప్రస్తుతం వస్తున్న నేపథ్యం ఉంది. సో ఆ రహమద్ బేగ్ లేకపోతే ఎంఐఎంకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ ఇబ్రహీం లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారనే ఆరోపణ చాలా కాలంగా నడుస్తూ ఉన్నది. సో ఇప్పుడు లాస్ట్ ఎక్కడికి వచ్చిందంటే ఫైరింగ్ చేసే స్థాయికి వెళ్ళిపోయారంటే ఇది దేనికి సంకేతం? దీంట్లో 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేదా గోవుల్ని పూజిస్తున్నటువంటి అనేక కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని అదే పనిగా కావాలని దెబ్బతీయాలనే ఒక ప్రయత్నము. రెండవ ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో అటు ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసే ఒక ప్రయత్నం. మొత్తంగా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో. సో ఆ ముస్లిం ఓట్లు అటు టీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి స్ప్లిట్ కాకుండా గంపగుత్తగా ముస్లిం ఓట్స్ని కాంగ్రెస్ వైపు తరలించే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం
కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. అసదుద్దీన్ ఓవైసీ శిష్యుడిగా తనను తాను అభివర్ణిస్తూ ఉంటారు. ఆయన చెప్పుకుంటూ ఉంటారు అసదుద్దీన్ ఓవైసీ శిష్యుణ్ణి అని. సో అట్లాంటి అసదుద్దీన్ ఓవైసీ శిష్యుడు ఇవాళ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తూ ఉన్నారు. అండ్ ఎంఐఎం ఈరోజు బరిలో లేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. సో ముస్లిం ఓట్ని గంపగుత్తగా ఎలాగైనా సరే కాంగ్రెస్ వైపు నడిపించాలి అని అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ కావాలి. ఆ ఇన్సిడెంట్ ఎలాంటిది అని అంటే కనుక ఈ హిందూ ముస్లిం అనే అంశాన్ని రేజ్ చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా ఒకవైపు పోలరైజ్ అవుతుందనే ఒక ఉద్దేశం అయి ఉండవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. సో అందుకే ఇప్పుడు నేరుగా ఒక గోరక్షకుని పిలిచి ఘట్కేసర్ దగ్గరికి పిలిచి అతనిపైన కాల్పులకు తెగబడి అంటే ఒక ఇష్యూని కావాలని ఫ్లేరప్ చేయాలని ఎంఐఎం భావిస్తోందా అనే ఒక అభిప్రాయం అయితే స్పష్టంగా ఇందులో కనబడుతోంది. అండ్ అంతేకాదు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేయడం ఎందుకు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. సో నిజానికి ఎప్పుడు కూడా ఇట్లాంటి హిందూ ముస్లిం ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి కూడా ఇదేదో బీజేపీ కుట్ర, బీజేపీకి సంబంధించినటువంటి అంశము అని చెప్పి చాలా మంది ఆపాదిస్తూ ఉంటారు. కానీ నిజానికి బీజేపీ ఇలాంటి కుట్రలు చేసే పరిస్థితిలో నిజానికి తెలంగాణలో కానీ ఎక్కడ కానీ కనిపించదు. ఈ కుట్రల్లో ఎప్పుడూ కూడా బీజేపీ కార్యకర్తలు బలవుతూ వస్తున్నారు అండ్ గోరక్షకులు బలవుతూ వస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మాబ్ లించింగ్ అనే మాటని చాలా సంవత్సరాల నుంచి 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు మాబ్ లించింగ్ అనే మాటని పదే పదే ప్రస్తావనలోకి తెచ్చారు. అంటే ఈ గోరక్ష పేరుతోటి చాలా మంది అడ్డుకుంటున్నారు, కొంతమందిని చంపేస్తున్నారనే ఒక భావనని క్రియేట్ చేశారు. కానీ నిజానికి రివర్స్లో ఎవరైతే మాబ్ అని చెప్తున్నారో ఆ మాబ్ కాదు, వాళ్ళు గోరక్షకులు. వాళ్లపైనే పీడీ యాక్ట్లు అండ్ రౌడీ షీట్లు నమోదు చేసిన దాఖలాలు కోకొల్లలు. నేను కొంతమంది గోరక్షకులతో కూడా ఈ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ వాళ్ళ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. నేను చాలా మందితో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాను. గోరక్షకుల అభిప్రాయాలు, వాళ్ళు పడుతున్న బాధలు మనకు తెలుసు. అండ్ వీళ్ళపైనేమో రౌడీ షీట్లు పెడతారు. ఇంకోవైపు ఇదే ఇబ్రహీం, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇబ్రహీం అనే వ్యక్తి పైనే ఈయననే ఇంతకు ముందు ఇబ్రహీం తన గ్యాంగ్ కొంతమంది గోరక్షకుల పైన దాడి చేసినట్టుగా దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పవన్ అనే ఒక వ్యక్తి అక్కడ గోరక్ష చేస్తూ ఉంటాడు. అండ్ పవన్ కావచ్చు, మిగతా నాయకులు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న సోనూ సింగ్ కావచ్చు, వీళ్ళపైన పలుమార్లు దాడులకు తెగబడ్డారు. ఇంతకు ముందే మేము కంప్లైంట్ చేశాం పోలీసులకి ఆ పర్టికులర్ ఇబ్రహీం పైన చర్యలు తీసుకోండి అని. కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అది కాల్పుల వరకు వచ్చింది అనేది ఇప్పుడు గోరక్షకులు చెప్తున్నటువంటి మాట. అండ్ ఓవరాల్గా హైదరాబాద్లో ఎన్ని వధశాలలు ఉన్నాయి అని అంటే కనుక అక్రమంగా ఈ ఓల్డ్ సిటీలో కొన్ని పదుల సంఖ్యలో వధశాలలు కనబడుతూనే ఉన్నాయి. అందులో ఏరియాస్ వైజ్ చూస్తే ముషీరాబాద్లో, చెంగిచెర్లలో, బహదూర్పురాలో, ఇంకా అనేక ప్లేసెస్లో చిన్న చిన్న ఇళ్లలో కూడా వధ చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయనేది గోరక్షకులు చెప్తున్నటువంటి మాట. అండ్ ఈ వధశాలల్లో అక్రమంగా ప్రతిరోజు తలుచుకుంటే చాలా బాధేస్తోంది. బికాజ్ యాజ్ అ హిందూ నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మనం ఖండించాల్సిన విషయము. రోజుకి 1000 నుంచి 2000 ఆవులు అక్రమంగా హైదరాబాద్కు తరలి వస్తున్నాయనేది గోరక్షకులు చేస్తున్నటువంటి అంచనా. సరే, అందులో ఎంత నిజం, అందులో ఆవులు, ఎడ్లు ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. అండ్ ఈవెన్ ఎడ్లని కూడా తరలిస్తున్న సందర్భంలో దానికి సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. 15 years దాటితే గానీ ఎద్దుని కూడా కట్ చేయడానికి వీల్లేదు. అండ్ గోవులను అసలు చంపడానికి వీలేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి చట్ట ప్రకారంగా ఆలోచించిన గోవధ నిషేధ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లో తీసుకుంది. అండ్ అట్ సేమ్ టైం తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో కూడా అమల్లో ఉంది గోవధ నిషేధ చట్టం. సో గోవధ చేయడం అనేది చట్టరీత్యా నేరం. అండ్ అట్ ద సేమ్ టైం ఎద్దులని చంపాలన్నా కానీ 15 years పైబడితే ఆ ఎద్దు దానికి ఇది చంపడానికే ఇంకా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకే పనికి రాదు అని సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ ఇస్తే గానీ దాన్ని చంపడానికి వీల్లేదు ఎద్దుని కూడా, యాజ్ పర్ లా. అండ్ ఇక గేదెలు, బఫెలో, బర్రెలు వీటికి సంబంధించి చెప్పనక్కర్లేదు. సో వధశాలల్లో జరుగుతున్నాయి. కానీ వాటి పేరుతోటి ఆవుల్ని చంపుతున్నారనేది ఇక్కడ అసలు ఆరోపణ. సో మీరు ఆవుల్ని చంపొద్దు అనే మాటని పదే పదే మనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి హిందువులందరూ కూడా. అండ్ అయినప్పటికీ అక్రమ వధశాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ కొంతమంది గోరక్షకులు చెప్తున్న నెంబర్ల ప్రకారం చూస్తే ఒక్క వ్యాన్ ని, అంటే ఈ గోవుల్ని తరలిస్తున్నటువంటి ఒక వ్యాన్ ని గనక ఆపి పోలీసులు సీజ్ చేస్తే సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఆ స్మగ్లర్లకి నష్టమని. అంటే 10-15 లక్షలు ఒక్క వ్యాన్ తోటి, అంటే ఒక్క లోడ్ తోటి వీళ్ళు సంపాదిస్తున్నారు అక్రమంగా. సో ఇట్లాంటి వాళ్ళని ఆపాల్సింది పోయి, పైపెచ్చు వీళ్ళపైన దాడులు జరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి
ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేదే ఇప్పుడు అసలు ప్రశ్నించాల్సినటువంటి విషయంగా కనబడుతోంది. అండ్ ఓవరాల్గా తెలంగాణలో నిజానికి పొలిటికల్గా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంలోనే కావాలని ఒక ఎంఐఎం కార్యకర్త ఒక గోరక్షకుడి పైన కాల్పులు జరపడం అనేది ఖచ్చితంగా ఇది పొలిటికల్ మోటివ్స్ తో జరుగుతుందా అనే ప్రశ్న మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అండ్ ఇంకొక అంశం ఇందులో ఉంది. బేసికల్లీ ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ కుక్కల్ని ప్రేమించే వాళ్ళు లేకపోతే పెట్స్ ని విపరీతంగా ప్రేమిస్తున్నట్టుగా ఉన్నటువంటి అనేక మంది పెటా దగ్గర నుంచి జంతు ప్రేమికులు అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. ఈవెన్ అపార్ట్మెంట్లో కుక్కల్ని విషయంలో కావచ్చు, లేకపోతే బయట తిరుగుతున్నటువంటి వీధి కుక్కల విషయంలో కావచ్చు, విపరీతమైన ప్రేమను ప్రదర్శించే వాళ్ళు ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవుల విషయంలో ఎందుకు మాట్లాడరు? పెటా ఎందుకు రెస్పాండ్ కాదు? నిజానికి పెటా లాంటి ఈ సంస్థలు విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు. ఏదో కోళ్ళని మేకల్ని చంపుతూ ఉంటేనే బాధపడిపోయేటువంటి వాళ్ళు బక్రీద్ సమయంలో అసలు మాట్లాడరు. ఇప్పుడు ఆవుల విషయంలో అయితే అసలు వాళ్ళకి ఎటువంటి ప్రేమ అక్కర్లేదు. అంటే ఇది సెలెక్టివ్గా ఈ జంతు ప్రేమికులు కనబడుతున్నారనే విషయాన్ని కూడా హిందూ సమాజం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా గో రక్షకుల పైన జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రభుత్వం కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనే ప్రశ్న కూడా ఉండవచ్చు. కానీ రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎన్నికతో జరిగే విషయం కాదు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ నాకు తెలుసు, ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ రోజు ఆయన నామినేషన్ వేయడానికి ముందు కావచ్చు, ఎలక్షన్ పోలింగ్ రోజు కావచ్చు, ఆయన రోజు ఉదయం లేచి గోవుల్ని పూజిస్తారు అని కూడా నేను విన్నాను. యాక్చువల్లీ నాకు తెలుసు. సో అట్లాంటి విజువల్స్ కూడా మనం చూసాం. గోవుల్ని పూజించేటువంటి ఒక సంస్కృతిని రేవంత్ రెడ్డి గారు కలిగి ఉన్నారు. అటువంటి వ్యక్తి ఇట్లాంటి విషయాల్లో మాత్రం సీరియస్గా వ్యవహరించాలని నేను కోరుతూ ఉన్నాను. అండ్ ఇక పొలిటికల్గా ఏమైనా ఉండవచ్చు, అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమైనా ఉండవచ్చు, బట్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది. అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.